విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజుదనమాట. అందరూ వరలక్ష్మి వ్రతం వీడియోస్ పెట్టేశారు. నాకే కొంచెం లేట్ అయింది. ఈ మధ్య బాగా బిజీగా ఉండి అసలుకి ఎడిట్ చేయడానికి నాకు అసలు కుదరలేదు. అందుకని ఈ రోజు పెడుతున్నాను. ఇంకొకటి వచ్చేసి లాంగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. లాంగ్ వీడియోస్ కి వ్యూస్ అంత బాగా రావట్లేదు, కొంచెం తక్కువగా వస్తున్నాయి అని చెప్పి నేను పెట్టలేదు. కావాలంటే చెప్పండి. అంటే బాగా వ్యూస్ వస్తే పెట్టాలనిపించిద్ది కానీ, లేకపోతే నాకు కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించట్లేదు. పెట్టాలనుకుంటే ప్రతిరోజు పెట్టగలను. కానీ వ్యూస్ కొంచెం తక్కువ వస్తునేసరికి నాకు అంతగా ఇంకెందుకులే అనిపించింది. 2 రోజులకోసారి అలా పెడదాంలే అని చెప్పి ముందు రోజే ఇంకా ఈ వీడియోకొచ్చేస్తే ముందు రోజే నేను నైటే అంట్లు కడిగేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని, దేవుడి గుడి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పొద్దున్న లేసి ఫస్ట్ అయితే నీళ్లు జల్లి ముగ్గేసేసాను. ముగ్గేయగానే వెంటనే ఇంకా స్నానం చేసొచ్చేసి పొద్దున్న నిద్ర లేవగానే ఫస్ట్ ఇదేంటిది కందిపప్పు, పప్పు కోసం నానబెట్టేసాను. నీళ్లు పోసి పెట్టేశాను. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నాను. స్టవ్ పూజించుకొని. అందరూ ఎలా జరుపుకున్నారు? వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారా లేదా? ఎలా జరిగింది ఏంటి? ఎంతమందికి కుదరలేదు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను ఈ గిన్నె పూజించిన తర్వాత మళ్ళీ దాంట్లో వేరే గిన్నెలో ఎందుకు పోస్తున్నానంటే, నాకు అలవాటు బియ్యంలో పాలు, నీళ్లు పోసేసి పెడతాం గదా! అట్లా అలవాటు. చాలామంది ఏంటంటే ఉట్టి పాలు పొంగిచ్చిన తర్వాత, పొంగిపోయిన తర్వాత బియ్యం దాంట్లో ఏస్తారు గదా! నాకేంటో ఫస్ట్ నుంచి మా అమ్మ బియ్యము, పాలు 2 ఒకేసారి స్టవ్ మీద పెట్టి పొంగల్ చేసిద్ది. నాకదే అలవాట్లో వచ్చింది. నాకింకా కాదు, ఫస్ట్ పాలు పొంగిన తర్వాత బియ్యం ఎయ్యాలని కొంతమంది చెప్పారు. నాకు కానీ గుర్తుండక ఎప్పుడు అట్లాగే పోసి పెడుతున్నాను. సరే ఇప్పుడు పెట్టే ముందు గుర్తొచ్చింది గదా అని చెప్పి ఉట్టి పాలు పోసి పెట్టేసి ఇంకా తర్వాత పొంగిన తర్వాత బియ్యం వేద్దాంలే అని చెప్పి మళ్ళీ పెట్టేశాను. ఇంకా పప్పు కూడా ఇంకొక స్టవ్ మీద పెట్టేశాను. ఈ రోజు అయితే నేను 4 అంటే 5 ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను. వాటిల్లో పొంగల్ ఒకటి, పులిహోర ఒకటి, ఇంకొకటి వడలు ఒకటి, దద్దోజనం ఒకటి చేద్దాము. ఇంకొకటి 5వ దాని లెక్కల పానకం చేద్దాము. 5 ప్రసాదాలు అవుతాయి అని అనుకున్నాను ముందు రోజు నైటే. ఇంకా టీవీలో అయితే అన్నమయ్య సినిమా పెట్టుకున్నాను. చాలా రోజులు అవుతుంది చూసి అని చెప్పి సినిమా మాటలింటా చేసుకోవచ్చులే అని చెప్పి అది పెట్టుకున్నాను. మా ఆయన్ని పెట్టమని చెప్పాను. చెప్తే లక్ష్మీదేవి వ్రతం ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి అది పెట్టానా వస్తుంది అని చెబితే అసలు కొద్దు, మళ్ళీ అవి చూసిన కాంచి అమ్మో నేను అవన్నీ చూడలేదు, అవన్నీ చేయలేదు అని మైండ్లో తిరుగుతూ ఉండిద్ది. అసలు కొద్దు లక్ష్మీదేవి ఈ వరలక్ష్మి వ్రతం పూజ విధానం కానీ వాటికి సంబంధించిన ఏ వద్దు, ప్రశాంతంగా అన్నమయ్య సినిమా చూస్తా చేసుకుందాము ప్రసాదాలన్నీ అని చెప్పి ఇంకా అదే అన్నమయ్య సినిమానే పెట్టమని చెప్పాను. ఫస్టే నాకు అసలుకి చాలా ఇష్టం అన్నమయ్య సినిమా. అసలు ఎంత బాగుంటుందో నాకైతే, నేను ఆ సినిమా చూసినప్పుడల్లా చాలా ఎమోషనల్ అయిపోతాను. ఇంక ఇక్కడైతే ఆ సినిమా ఇంటానే అప్పుడప్పుడు చూస్తా, అప్పుడప్పుడు వింటా. గార్లిక్ కూడా పిండి మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఇంట్లో ఆ పని చేసుకుంటుంటే మా మోక్ష వచ్చి మెట్లకి పసుపు పూసి బొట్లు పెట్టింది. మా పక్కింటోళ్ళు పోస్తుంటే చూసిందంట. నేను కూడా పోస్తాను అని చెప్పి అమ్మాయే ప్లేట్లో పసుపు వేసుకొని బొట్లు పెట్టింది. నేను ఇంక బయటకు వచ్చి చూసేసరికి ఇక్కడ 2-3 బొట్లు కాదమ్మా 5 పెట్టాలి ఒక్కో దాంట్లో అని చెప్తే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడుతుంది. నాకు అసలు ఈ వారం కుదిరిద్దో లేదో అని అనుకున్నాను. నాకు డేట్ టైం అన్నమాట. కుదిరిద్దో లేదో, తర్వాత కుదరకపోతే నేను అసలు టాబ్లెట్లు ఎప్పుడు ఏమి వేసుకోను. కుదిరితే చేసుకున్నాం లేకపోతే లేదు అని అనుకుంటా ఉంటాను. అసలుకే మనకి పీరియడ్స్ అంతంత మాత్రం కదా, ఎందుకులే కుదిరితే చేసుకుందాం లేకపోతే లేదు అన్నట్టుగా అనుకున్నాను. ఇంకెలాగో కుదిరింది. ఇంక ఈసారి వారం చేసుకుందాంలే కుదరకపోతే అని అనుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నం ఉడికేసింది. ఇంకా బెల్లం దంచి వేసాను. మామూలుగా బియ్యం వేస్తే ఏంటంటే పొంగిపోయినా కొంచెం పోయిద్ది, ఎక్కువ పాలు బావు. ఇప్పుడు ఉట్టి పాలు అయ్యేసరికి బుస్సను ఎమ్మటే మూత పెట్టానో లేదా, మూత పెట్టేసరికి ఇంకా ఫాస్ట్ గా వచ్చే చాలా పొంగిపోయినాయి పాలు అయితే. సరేలే ఏం కాదులే అని చెప్పేసి పొంగిపోతే పోయినాయిలని బియ్యం వేసేసాను. మీరు కొత్త చీర తీసుకున్నారా లేదా వరలక్ష్మి వ్రతంకి? చాలా మంది కొత్త చీరలు తీసుకుంటా ఉంటారు కదా. నా దగ్గర అయితే ఇంత ముందు ఎప్పుడో తీసుకున్న చీర ఉంటే అది కట్టేసుకుందాంలే అని అనుకున్నాను. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతంకి మామూలుగా ఈ మధ్య కొత్త చీరలు తీసుకున్నాను కానీ అవి వీడియో చేశాను కదా కట్టుకొని, ఇంకా ఎందుకులే అని చెప్పి కట్టుకోలేదు. దేవుడి దగ్గరికి అయితే ఒకటి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. దేవుడి దగ్గర పెట్టి అందుకే కట్టుకొని వీడియో చేయలేదు. దేవుడి దగ్గర పెట్టుకొని, అమ్మవారి దగ్గర పెట్టుకొని తర్వాత కట్టుకొని చూపిద్దాంలే అని చెప్పి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి తీసుకున్న వరకు కట్టుకోలేదు. మిగతా అన్ని కట్టుకొని వీడియో చేసేసాను. ఇంకా అవి ఎందుకులే అని చెప్పి అంతకుముందు ఎప్పుడో చీర ఒకటి ఉంది కదా, బ్లౌజ్ అయితే నేను కుట్టుకోలేదు. దానికి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ఉంది కదా, అది వేసుకుందాంలే అని అనుకున్నాను.
ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఇక్కడైతే పప్పు ఎనిపేసి ఒక పక్కన పెట్టేస్తే పని అయిపోయిద్దిలే అని ఎనిపేసాను. ఇంకా వెనక మాకు ముందు గడపకి అంతా రంగేసి అట్లా ఉంది. బొట్లు పెట్టి అదే ముగ్గులేసేసారు ముందు గడపకి. వెనక గడపకు మాత్రం పసుపు కలర్ పోయింది ఎందుకోనో మరి. అంటే ఇక్కడ మాకు ఇంతకుముందు రేకులు వేయకముందు జల్లు కొట్టిద్ది వర్షం పడినప్పుడు. తలుపుల మీద, గడప మీద కొంచెం జల్లు కొట్టడం వల్ల అనుకుంటా తొందరగా పోయింది. ముందు వైపు ఏమో పసుపు పూసినా, బొట్లు పెట్టినా అస్సలు కనిపించదు. అది ఏంటి పువ్వులాగా పెయింటింగ్ వేస్తారు కదా, ఆ పెయింటింగ్ లో వెనకే బాగుండిద్ది. మామూలుగా కొంతమంది అన్నారు చూసి, ఇక్కడ పసుపు పూసి బొట్లు పెట్టుకోవచ్చు కదా కలర్ పెయింట్ తీసుకొచ్చి అని అన్నారు. కానీ నాకు ఇక్కడ భలే పసుపు పూసి బొట్లు పెట్టుకున్నప్పుడు బాగా కనిపించి భలే చూసుకోవాలనిపించింది 2-3 రోజులు. అందుకనే నేను కావాలనే వేసుకోలేదు. మళ్ళీ ఇంకా ఈ గడపకు కూడా ఆ కలర్స్ అవన్నీ వేసుకుంటే ఈ పసుపు పూసిని బొట్లు పెట్టిన కనిపించవు కదా. అందుకని ఇంకా ఆ ప్రసాదాలు పొంగలి అది ఉడికేటప్పుడు అన్నం కూడా ఒక పొయ్యి మీద పెట్టేశాను. అన్నము పొంగలి ఉడుకుతుంది కదా, ఈ లోపు దేవుడికి పూలు అవి పెట్టుకుందాము అని అనుకున్నాను. పూలు అయితే నేను ఇంతకుముందు పూజకి తెప్పించిన అసలు ఈ మధ్య శ్రావణ మాసం వచ్చిన కాడి నుంచి చెట్లు పూలే ఉండట్లేదు అని చెప్పి పూలు ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాను. ఇంకా పూజలు చేసుకుంటాం కదా గులాబీ పూలు, చామంతి పూలు తెప్పించాను. ఇంకా ముందు రోజు కూడా తెప్పించాను. అట్లాగే అంతకు ముందు వారం కూడా కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఏమో ఈ ముందు రోజు కూడా తెప్పించాను, మరిన్నే ఉన్నాయి. బయట అయితే మందారాలు కానీ అస్సలు లేవు. అసలు మరీ దారుణంగా మామూలుగా రేపు పండగ అనుకోండి, ఈ రోజు సాయంత్రం అట్లా కోసుకుంటాం కదా, లేకపోతే పండగ రోజు పొద్దున్నే. మా ఊర్లో అయితే రేపు పొద్దున పండగ పూజ చేసుకుంటే ఈ రోజు పొద్దున్నే కోసుకుంటున్నారు మొగ్గలు. మరి అంత దారుణంగా ఉన్నారు. నాకేమో అట్లా గుర్తుండదు. సరేలే ఇంకా ఏమైందిలే అని చెప్పి, అది కాక గులాబీ పూలు ఇవి చామంతులు పెడితే అదొక అందంగా బాగుంటుంది కదా అనుకున్నా. అయితే ఏమైందంటే ముందు రోజు మా ఆయనకి నాకు చిన్న గొడవ అయ్యి మాట్లాడుకోవట్లేదు. నేను చెప్పలే, పిల్లల చేత చెప్పించాను పూలు తెమ్మను అని చెప్పి. మాల పూలు తెప్పిస్తే బాగుండేది, లక్ష్మీదేవి పటానికి వేసుకోవడానికి బాగుండేది. కానీ నేను ఇంకా అది చెప్పలేదు, పూల వరకే చెప్పాను. మా ఆయన కూడా తీసుకురాలేదు, ఆయనకి తెలియదు కదా. పోయిన వారం నేను చెప్పకుండానే తీసుకొచ్చాడు. వాళ్ళే ఇచ్చారంట ఎక్స్ట్రా, ఇట్లా మాలపూలు కూడా ఇస్తాంలే అని చెప్పి ఇచ్చారంట. ఈ వారం అయితే తీసుకురాలేదు మాలపూలు. అసలు ఎంత రేటు ఉన్నాయో పూలు. తర్వాత ఆ రోజు అనిపించింది అబ్బా చెప్పాల్సింది కదా అని అనుకున్న. తర్వాత ఫోటోకి వేస్తే బాగుండేది, తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను పెట్టుకున్నా బాగుండేది అని అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే అన్నం ఉడికిపోయిన తర్వాత పులిహోర అయితే కలుపుతున్నాను. నిమ్మకాయ పులిహోర కలుపుదాం అనుకున్నా కానీ నిమ్మకాయలు దొరకలేదు నాకు. అందుకని పొద్దున్నే నిద్ర లేవగానే చింతపండు నానబెట్టేసి పులిహోర అయితే కలిపేసి, ఇంకా అది ఒక పక్కన పెట్టేసి వెంటనే దద్దోజనం కూడా కలిపేసుకున్నాను. ఒక్కొక్కటి పొంగల్ అయిపోయింది, పులిహోర అయిపోయింది, దద్దోజనం కూడా కలిపేసేసాను. ఇంకా గారెలు ఒక్కటి మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా, గారెలు ఒక్కటి వేసేస్తున్నాను. ఇంకా అయితే ప్రసాదానికి కాబట్టి మామూలుగా ఇంతకుముందు డీప్ ఫ్రైలు చేసిన ఆయిల్ కాకుండా అప్పటికప్పుడు ఆయిల్ పోసి పెట్టేశాను. ఆ వేరుశెనగ నూనె ఎందుకో గానీ ఒక్కోసారి లోపల ఇదేంటి ఏదోలాగా నల్లగా వచ్చింది ఎందుకనో మరి. వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. ఒకేసారి టీ ఒకవైపు గారెలు ఒకవైపు పెట్టేశాను. టీ తాగకపోతే నా వల్ల కాదు ఎంత పూజ ఉన్నా. ప్రసాదాలన్నీ చేయడం అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. స్నానం చేపించాను అప్పుడే పనులు చేసుకునేటప్పుడు. ఇంకా డ్రెస్సులు వేసేసి వాళ్ళని రెడీ చేసి తర్వాత నేను రెడీ అవుదాంలే అని చెప్పి, మామూలుగా ఈ వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి గోల్డ్ కలర్ చీర తీసుకుని డ్రెస్సులు కుట్టాను కదా, అవి వేద్దాం అనుకున్నాను మామూలుగా అయితే. కానీ ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం మరుసటి రోజే మా ఊర్లో పెళ్ళి అని చెప్పాను కదా, పెళ్ళి ఉంటే ఇంకా దానికి పెళ్ళికి గోల్డ్ కలర్ వేసి ఇప్పుడు లంగా జాకెట్ వేసాను. అందుకని రెడీ చేస్తే భలే ఉన్నారు కదా, పాపడ బిల్లలు పెట్టి ఆ దండలు అవి కూడా కొంచెం కాసుల పేరు టైపులో అలాగొచ్చి, లాకెట్కి కూడా లక్ష్మీదేవి డాలర్ వచ్చింది. చాలా బాగుంది అనిపించింది నాకైతే. అసలు మా పిల్లలు, మా పెద్దమ్మాయి అయితే, మా ఆయన కూడా అంతే, ఫోటోలు వీడియోలు తెస్తుంటే చాలు ఫ్రీజ్ అయిపోయి కదలకుండా నిలబడతారు. మా ఆయన కూడా సేమ్ మా ఆయన లాగే మా పెద్దమ్మాయి కూడా రెడీ అయ్యి ఎప్పుడెప్పుడు ఆడుకోవడానికి వెళ్ళాలా అని ఉన్నారు. ఇంకా రెడీ చేసి కొంచెం వీడియో తీసుకొని పంపించాను. వాళ్ళు వెళ్ళగానే ఇంక నేను కూడా చీర బ్లౌజ్ అన్నీ ఒకే చోట పెట్టేసుకొని నేను కూడా రెడీ అయ్యాను. ఇంకా అయితే అసలుకి చూడండి, ఏదో ఒక పూజ చేసేటప్పుడు మిస్టేక్ అందరికీ జరిగిద్దా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. నాకు మాత్రం ఇప్పుడు నేను చూడండి పూలు పెట్టుకోవడం మర్చిపోయి అంతా బాగానే చేసుకున్నాను. కానీ నాకు తెలిసినంత వరకు అంతా బాగానే జరిగింది. పువ్వు పెట్టుకోవడం మర్చిపోయా. అంటే మాల పూలు ఎలాగూ లేవులే, ఏదో ఒకటి చామంతినో గులాబీనో ఏదో ఒకటి పెట్టుకోవాల్సింది. అసలు ఆ పూలు పూజ చేసేటప్పుడు అసలు ఏం పెట్టుకోకపోయేసరి వీడియో తీసేటప్పుడు నాకు చూసుకొని గుర్తొచ్చింది.
ముందు నాకు పూజ చేసేటప్పుడు కానీ ఆ రోజు నాకు గుర్తు రాలేదు అసలుకి. జడేసేసుకున్నాను. ఇంకా వెంటనే పూజ మొదలు పెట్టేశాను. ఇంకా మా ఇంట్లో అయితే ఫస్ట్ నుంచి కలశం మేమైతే ఎప్పుడు పెట్టుకోలేదు. మా పెద్దోళ్ళు గాని, మా అమ్మోళ్ళ సైడ్ గాని, మా అత్తోళ్ళ సైడ్ గాని మేము ఎప్పుడు కలశం పెట్టుకుంది లేదు. మామూలుగా నేను చేసుకునేదైతే నాకు తెలిసినంత వరకు, అంటే నా పెళ్ళయ్యేటప్పటికి మా అత్తోళ్ళు ఎవరు లేరు. నేనే పెద్దదాన్ని ఇంకా మా ఇంట్లో. కాబట్టి నేనైతే కలశం మా అమ్మోళ్ళకి గాని, మా పిన్ని వాళ్ళకి కూడా చెప్తుంటారు, కలశం మేము ఎప్పుడు పెట్టుకొని చేసుకుంది లేదు. నార్మల్‌గా ఏ పండగకైనా సరే మామూలుగా దీపం పెట్టుకోవడమే మేము చేసేది. అంతకుమించి ఏం చేయము. నేను కూడా అట్లాగే చేసుకున్నాను. లేనిపోని అది కాక వీడియోల్లో చూసి ఆ కలశం పెట్టుకున్న కాడ నుంచి మామూలుగా ఏమన్నా మంత్రాలు అవి చదవాలంటారు. అవేమో ఇంతకుముందు అయితే నేను అదే పెళ్ళైన కొత్తలో ఫోన్‌లో చూసి చదివేదాన్ని కానీ, ఆ తర్వాత తెలిసింది మంత్రాలు కూడా ఏమన్నా తప్పు చదివితే ఏదో ఒక దోషాలొస్తాయి అది ఇది అన్నట్టుగా విన్నాను నేను. అప్పటి నుంచి అవి కూడా చదవట్లేదు. దీపం పెట్టి దండం పెట్టుకొని ఏమన్నా తప్పు జరిగితే క్షమించు తల్లి, నాకు తెలిసినంత వరకు చేశాను అనని దండం పెట్టుకోవడం మాత్రమే నేను చేసింది. చిన్న గౌరమ్మనైతే పెట్టుకున్నాను. మామూలుగా ఏ పండగైనా సరే ఇప్పుడు వినాయక చవితి అయితే వినాయకుడిని అట్లా గౌరమ్మలాగా చేసి అక్కడికి మనం గుళ్ళో గాని వినాయకుడు దగ్గర చేపించుకునేటప్పుడు అట్లాగా గౌరమ్మలాగా చేసి గణపతిని గౌరమ్మని అట్లా చేసుకొని పెట్టుకుంటారు కదా. అలాగే ఇప్పుడు గౌరీదేవి పూజ కాబట్టి చిన్న గౌరమ్మని చేసుకొని తమలపాకులో పెట్టుకొని ఇంకా అక్షంతలు పూలు వేసి గంధము వేసి దండం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత పూజ అంతా ప్రసాదాలు అంతా పెట్టిన తర్వాత హారతి ఇచ్చేసుకున్నాను. ఇవి లలితా సహస్రనామాలు ఇవన్నీ బుక్కులు ఉన్నాయి కానీ నేనైతే ఏం చదవలేదు. ఎందుకంటే దీని తర్వాతే చెప్పాను కదా మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది అని చెప్పి వాళ్ళు మంగళ స్నానాలకి రమ్మని చెప్పారు. అప్పటికే నాకు ఈ ప్రసాదాలన్నీ చేసి నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ సింకు నిండా అంట్లు అయినాయి. అవన్నీ కడుక్కొని వెళ్ళేసరికి నాకు లేట్ అయిద్దని చెప్పి మామూలుగా ఇంకా నాకు అయినంత వరకు అమ్మవారి దగ్గర చీర ఇదిగోండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్న చీర ఒకటి పెట్టి తాంబూలం పెట్టేశాను అమ్మవారికి. తాంబూలం పెట్టేసి మంచిగా అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇంకా చేసుకున్న తర్వాత ఇదిగోండి పానకము వడపప్పు చేయలేదులే, గారెలు దద్దోజనం పొంగలి ఇవి చేసి పెట్టుకున్నాను. కలశం ఇలాంటివి అయితే నేను పెట్టుకోలేదు. అయితే వాయినాలు మీరు అందరూ ఇస్తారు కదా, నేనైతే లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఇచ్చాను. నా పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు ఇవ్వలేదు ఇంతవరకు. మా ఊర్లో కూడా వాయినాలని ఇంటికి పిలిచి ఇట్లా తాంబూలం ఇవ్వడం ఎవరు చేయరు, నాకు తెలిసి మాక్సిమం ఎవరు చేయరు. నేను లాస్ట్ ఇయర్ అయితే ఇట్లాగే ఫోన్లో వీడియోలో చూసి ఇచ్చాను నేను నా పెళ్ళైన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల్లో. ఈ సంవత్సరం కూడా ఇవ్వలేదు, నేనైతే అమ్మవారికి మాత్రమే పెట్టుకున్నాను. మా ఇళ్ళ పక్కన వాళ్ళందరూ కూడా అంతే అమ్మవారికి పెట్టుకుంటారు కానీ ఇట్లా ఎవరొకరిని పిలిచి అందరిని ముత్తైదులందరిని పిలిచి వాయినాలు ఇవ్వడం చాలా తక్కువ, రేరు మా ఊర్లో. అంటే పల్లెటూరు కాబట్టి ఎవరేమో మా ఇంట్లో కూడా ఎవరు ఇంతవరకు ఇచ్చింది లేదు. నేను కూడా ఈసారి అయితే ఇవ్వాలి అని అనుకోలేదు, ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఇచ్చాను 5 మందికో ఏమో. ఇచ్చినా కూడా మేమేమి పెద్ద జాయిట్ ముక్కలు కానీ రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ ఏమేమో జస్ట్ ఏమేంటి అంటే తమలపాకు, ఒక్కసూరు పొట్లం, పసుపు కుంకుమ, గాజులు, ఒక అరటికాయ ఇట్లా ఏదో కాయ ఇస్తారు కాబట్టి అలాగా ఇస్తామన్నమాట. హడావిడ్లు ఇవేమి ఉండవు. అవి కొనుక్కురావడం ఇవి కొనుక్కురావడం అట్లా ఏమి ఉండదు. ఈ సంవత్సరం ఎందుకో నేను అనుకోలేదు అసలుకి, ఇవ్వాలి అని అనుకోలేదు, ఇవ్వకూడదు అని అనుకోలేదు, అంతే అయిపోయింది అట్లాగా. పోయిన సంవత్సరం అయితే 5గురికి ఇచ్చాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు అన్నీ పెట్టుకొని నలుగురం కూర్చున్నాము. అసలు ఇక్కడ ఈ చీర ఎంత బాగుంది కదా, వీడియోలో భలే కనిపిస్తుంది కదా. అసలుకి ఇట్లా బొట్టు కలరు రెడ్ కలర్ ఇవే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా. బ్లౌజ్కి చీరకి భలే మ్యాచ్ అయింది, హారముకి కమ్మలకి ఎంత నాకు నేనే అసలు ఎంత భలే అనిపించాను. కాకపోతే కొంచెం బొద్దుగా కనిపిస్తున్నాను. నిజంగా నాకు నేనే లక్ష్మీదేవి లాగా కనిపించాను. మీరేమంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలు కానీ ఎరుపు ఆకుపచ్చ కాంబినేషన్ అయ్యేసరికి ఎంత బాగున్నారు ఆ పాపడు పిల్లలు పెట్టుకొని మెల్ల నెక్లెస్లు కానీ. మేము అసలు ముగ్గురం భలే నచ్చాము, మేము ముగ్గురం. అయితే మీకు ఒకటి చెప్పాలి, మా పెళ్లి రోజు కూడా ఈ రోజే, కాకపోతే మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోము అసలు. అది ఎందుకో మాకు అసలు అచ్చుబాటు రాదు. కొంతమంది ఒకరిద్దరు పెట్టారు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క యానివర్సరీ కదా మీది ఈ రోజు అని చెప్పి ఆ రోజు షార్ట్ వీడియోలో. మేము అసలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోము. ఎందుకో మా ఆయనకి మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలని ఇష్టం కానీ నాకు సెంటిమెంట్ అనమాట. అది సెలబ్రేట్ చేసుకుంటే గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి, అందుకని చెప్పి నేను సెలబ్రేట్ చేసుకుని నాకు ఇష్టం ఉండదు. మిగతా ఏమైనా చేసుకుంటాం కానీ. సరే, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.